ఈ డిజర్ట్ ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా సింపుల్ గా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చేసేసుకోవచ్చు. క్యారమల్ పుడ్డింగ్. రెండో రోజు జున్ను పాలల్లో బెల్లం వేసి వండుకుంటే ఎలా ఉంటుందో ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది. రెసిపీలోకి వెళ్తే 1/2 లీటర్ పాలను కాచి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వేరొక పాన్ లో 1/3 కప్ షుగర్ ని వేసి షుగర్ ని క్యారమలైజ్ అవ్వనివ్వాలి. ఫ్లేమ్ ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ షుగర్ అంతా కరిగి ఇలా రావాలి. జస్ట్ షుగర్ అంతా మెల్ట్ అయితే చాలు. ఇంకా ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుంది. ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసి కాచిన పాలను కొద్ది కొద్దిగా పోసుకుంటూ అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు ఒక గుడ్డును పగలకొట్టి దాంట్లో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి కలుపుకోవాలి. ఈ ఎసెన్స్ వల్ల ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఈ వెనిలా ఎసెన్స్ కనుక లేకపోతే యాలకుల్ని బాగా మెత్తగా పొడి చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఈ పాలను పోసుకుంటూ కలుపుకోవాలి. నెక్స్ట్ ఒకసారి పాలనంతా వడకట్టుకుని ఏదైనా బౌల్స్ లోకి వేసుకుని మూత పెట్టుకుని లేదా ర్యాప్ ని పెట్టి ఆవిరి మీద 15 to 20 మినిట్స్ ఉడికించుకోవాలి. అస్సలు ఎగ్ స్మెల్ ఉండదు. షుగర్ ని క్యారమలైజ్ చేయకుండా డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు. బట్ ఇలా చేస్తే టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది. చూసారా, మా బుడ్డోడికి పెట్టకపోతే లాక్కుని మరీ తినేయటానికి చూస్తున్నాడు. అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ట్రై చేయండి.